వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భారతదేశంలో జమ్మూ కాశ్మీర్ లో పుల్వామా అనేది ఒక సుందరమైన పట్టణము. సాధారణంగా పుల్వామా దాని సుందరమైన అందం, మంచుతో కప్పబడిన శిఖరాలు మరియు కుంకుమ పొలాలు ప్రసిద్ధి చెందింది. కానీ అది సంవత్సరం 2019 ఫిబ్రవరి 14. ఆ రోజు ఆ ప్రాంతం 40 మంది వీర మహిళల కుంకాలను చెరిపేసిన ప్రాంతంగా అపఖ్యాతి పాలైంది. పుల్వామా విషాదానికి గ్రౌండ్ జీరోగా మారింది. బ్లాక్ ఫ్రైడేగా మారింది. భారతదేశం యొక్క స్మృతిలో శాశ్వతంగా చెక్కబడిన తేదీ ఆ రోజు ఫిబ్రవరి 14, 2019. ఒక సాధారణ రోజుగా భావించబడినది కాదు. ఆధునిక భారతీయ చరిత్రలో అత్యంత చీకటి రోజు, అత్యంత విషాదకరమైన అధ్యాయంలో ఒకటిగా మార్చబడింది. ఒక ఘోరాతి ఘోరమైన ఉగ్రవాది యావత్ దేశాన్ని, ప్రపంచంలో ఉండే భారతీయుల్ని మరియు ప్రపంచ దేశాల్ని కుదిపేసింది. ఆ 40 మంది వీర జవాన్లని సిఆర్పిఎఫ్ అమరులయ్యారు మరియు కోట్ల మంది భారతీయులు దుఃఖాన్ని మిగిల్చారు. భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేని చీకటి రోజు. ఒక ఘోరాతి ఘోరమైన ఉగ్రవాద సంస్థ ప్రపంచంలో ఉండే భారతీయుల్ని మరియు ప్రపంచ దేశాల్ని, యావత్ భారతాన్ని కుదిపేసింది. కోట్ల మంది భారతీయులు దుఃఖాన్ని మిగిల్చింది. పుల్వామా దాడి మనం ఎప్పటికీ మర్చిపోకూడని కదా. 2019 సమయం మధ్యాహ్నం 3:15. ఆ సమయంలో 2500 మంది పైగా సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ సిబ్బందితో కూడిన 78 వాహనాలు కాన్వాయ్ జాతీయ రహదారి 44 పై ప్రయాణిస్తుండగా అందరు జవాన్లు తమ దేశానికి సేవ చేయాలి, ఒక బాధ్యత, ఒక ఆశ, ఒక కమిట్మెంట్ తో డ్యూటీకి తిరిగి వస్తున్నారు. కానీ వారికే తెలియదు ముష్కరులు కాపు కాచారని. 300 కిలోగ్రాముల పేలుడు పదార్థాలతో నిండిన కారు, ఆర్డీఎక్స్ మరియు ఇతర ప్రాణాంతకర రసాయనాల మిశ్రమం సిఆర్పిఎఫ్ బస్సుల్లో ఒక దానిపైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత జరిగిన పేలుడు చాలా శక్తివంతమైనది. అది చాలా కిలోమీటర్ల దూరం వరకు వినిపించింది. సిఆర్పిఎఫ్ బస్సుని ఢీకొట్టింది. దానిలో కూర్చున్న వారిలో ఎవరిని ప్రాణాలను విడిచిపెట్టలేదు. దాడిలో 40 మంది సిఆర్పిఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. హైవేలో మంటలు, శిథిలాలు, గందరగోళంతో నిండిపోయింది. ఇది మొత్తం దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. దాడి జరిగిన తర్వాత పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ జైసే మహమ్మద్ తమ పనేనని నిస్సిగ్గుగా చెప్పింది. దీనికోసం 20 ఏళ్ల ఆత్మాహుతి బాంబర్ అదిల్ అహ్మద్ దార్ శిక్షణ పొందాడని నిస్సిగ్గుగా ప్రకటించింది. ఈ దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కి పడింది. భారతీయులు దుఃఖాన్ని ఎవ్వరూ ఎక్కడ చూసినా విషాదం. పుల్వామా దాడి మనం ఎప్పటికీ మర్చిపోలేనంత కుదిపేసింది భారతీయుల్ని. విషాదం తర్వాత భారతావని తల్లడిల్లిపోయింది. ఈ దాడి అమాయక సిఆర్పిఎఫ్ జవాన్లు బలిగొనడం వల్ల భారతదేశం అంతటా విపరీతమైన ఆగ్రహం. భారతీయ ముద్దు బిడ్డలైన జవాన్ల పరిస్థితి చూసి హృదయ విదారకం అయిపోయింది. భరతమాత కన్నా ముద్దు బిడ్డలైన అమరవీరులైన జవానులను నివాళులు అర్పించేందుకు భారతీయులంతా కలిసి క్యాండిల్ లైట్ ర్యాలీ నిర్వహించారు. ఈ సిఆర్పిఎఫ్ జవాన్లకి నివాళులు అర్పిస్తోంది. సైనికులు దేశం పట్ల కర్తవ్యం, బాధ్యత, వారి త్యాగం మనం ప్రతిరోజు గుర్తుంచుకుని తీరాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో వారికి నివాళులు అర్పిస్తోంది. పుల్వామా దాడి జరిగిన 12 రోజుల తర్వాత అంటే ఫిబ్రవరి 26, 2019 భారత్ వైమానిక దళం పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంలో పిఓకేలోకి దూరి మరీ బాలాకోట్ లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు భీకరంగా ప్రారంభించి ఉగ్రవాదులకి, పాకిస్తాన్ కి భారతదేశం ఉగ్రవాదాన్ని సహించదు అని సందేశం ప్రపంచానికి పంపాము. ఈ ఆపరేషన్ తో ప్రపంచం అంతా నివ్వెరపోయింది. గ్లోబల్ అటెన్షన్ అయ్యాము. ఉగ్రవాదం వ్యతిరేకంగా జరిగే పెద్ద యుద్ధంలో మనం ముందుకు అడుగేస్తూనే ఉన్నాము. మేరా భారత్ మహాన్. థ్యాంక్ యూ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.